వినిపిస్తుందన్నా? వాయిస్ ఓకేనా? రైట్. నా పేరు సుబ్రహ్మణ్య ప్రసాద్ పొన్నాడ. నేను తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కి వైస్ చైర్మన్గా ఉన్నాను. రీసెంట్గా చైర్మన్ వేసిన దాంట్లో అట్లాగే వైస్ చైర్మన్గా నన్ను కూడా గవర్నమెంట్ నుంచి నియమించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న మొన్న బాగా వివాదంలో ఉన్న అంశం ఏంటంటే ముఖ్యంగా అయోధ్యకు సంబంధించిన విషయం. ఈ అయోధ్య విషయం ఏంటంటే, అయోధ్య విషయం ఎక్కడి దాకా వస్తుందంటే, ఇప్పటిదాకా భాజపా ఏ రకమైన అన్ని రకాల చోరీలకి పాల్పడుతుంది. నిన్నటిదాకా ఓట్ చోరీ, మొన్నటిదాకా ఇంకో చోరీ, ఇవాళ ఫండ్స్ చోరీ దాకా వచ్చేసింది. కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి ఈ విషయం మీద మాట్లాడే రైట్ లేదు, మాట్లాడగలిగిన హక్కు లేదంటున్నారు. ఎవరికైనా కానీ మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో మాట్లాడే నైతిక హక్కు కాదు, అన్ని రకమైన హక్కులు ఉన్నాయి. ఎందుకనంటే ఆనాడు శిలాన్యాస్ దగ్గర నుంచి ఇవాళ ఏదైతే టెంపుల్ కన్స్ట్రక్షన్ దాకా ఉందో దానన్నిటికీ కూడా ముఖ్యంగా శిలాన్యాస్ మూలంగానే ఇవాళ మొత్తం అక్కడ గుడి నిర్మాణం జరిగిందనేది బీజేపీ ఒక అవగాహన చేసుకోవాలి. ఇవాళ నిన్న మా వేణుగోపాల్ సార్ మాట్లాడటం జరిగింది ఢిల్లీ నుంచి. ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఇవన్నీ కూడా చిన్నవి కాదు, పెద్ద చాలా తలకాయలు పండిన వాళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారు, వీళ్ళందరి మీద సరైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇవాళ కాంగ్రెస్ మౌనం వహించదు. చాలామందికి ఎట్లా ఉందంటే, మీరు గుడి కట్టించలేదు కాబట్టి మీరు మాట్లాడే హక్కు లేదనే మాట మాట్లాడటం అనేది చాలా తక్కువ, కించపరిచే విధానంగా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు మాట్లాడటం అనేది ఒక పద్ధతి కాదు. ఓకే, ఇవాళ మొత్తం మీరే క్రెడిట్ తీసుకున్నారు, కాదంటలేదు. మరి అదే క్రెడిట్ తీసుకున్నప్పుడు ఇట్లాంటి చోరీలు జరిగినప్పుడు కూడా మీరు లైబిలిటీ తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. మరి దాని మీద మాట్లాడటానికి కూడా ఎవరు రాకుండా ఏదో గుడ్డగాల్చి మొహానేసి మీ పని మీరు చేసుకోండి అనే చందాన ఇవాళ బీజేపీ వ్యవహరించడం అనేది చాలా శోచనీయ విషయం. నిన్నదాకా చూసాం, తిరుపతిలో లడ్డు వ్యవహారం జరిగింది. లడ్డు వ్యవహారం జరిగినప్పుడు ఏ రకమైన ఎంత స్పందన వచ్చింది, ఎంతమంది ఏ రకంగా గొడవ చేశారు, మీడియాలో ఎన్ని కథనాలు వచ్చాయనేది తెలుసు మనందరికీ కూడా. కానీ ఇవాళ ఏదైతే ఉందో ఇది లడ్డు వ్యవహారం కంటే కూడా చాలా ఘోరమైన వ్యవహారం. ఎందుకనంటే దాదాపు 70 సార్లు సీసీ కెమెరాలు క్లోజ్ చేసేసి అవన్నీ కూడా ఎవరెవరో ఎంత తీసుకుపోయారనే దాని మీద కూడా లెక్క తేల్చకుండా ఒక 7 కోట్ల రూపాయలకి లెక్క చూపించేసేసి దాన్ని అంతటితోటి ఆ సిటీ వ్యవహారం క్లోజ్ చేద్దామనే ఆలోచన ఏదైతే జరుగుతుందో ఇది అనైతికం అనేదాన్ని ఇవాళ చాలా తేటతెల్లంగా తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఆ సిట్ అనే వ్యవహారం కూడా ఒక లాస్ట్ 5 సంవత్సరాల నుంచే మేము ఏదైతే ఉన్నాయో ఆ వ్యవహారాలకి పనిచేస్తామని చెప్తున్నారు. కానీ ఇవాళ వీళ్ళు చెప్తుంది ఏంటి, ఒక 2500 కోట్లు మాత్రమే ఇవాళ మాకు మొత్తం నిధులు వచ్చినాయి, ఆ నిధులకు సంబంధించిన వ్యవహారాలన్నీ క్లియర్గా ఉన్నాయి, వాటన్నిటినీ కూడా మేము ఆడిట్ చేయిస్తున్నాం అని చెప్తున్నారు. మొన్న ఈ మధ్య ఒక పేపర్లో కూడా చదవటం జరిగింది, ఒక ఆడిట్ కంపెనీ ఆల్రెడీ దీని మీద దీని ఏవైతే తప్పిదాలు జరుగుతున్నాయో వాటన్నిటి మీద కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారనే వ్యవహారం కూడా బయటకు వచ్చింది. ఇవాళ ఇదంతా కూడా సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్తున్న సందర్భంలో మేము సుప్రీంకోర్టును కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, దీని అన్నిటికీ కూడా డిజిటల్ ఆడిట్ జరగాలి. అట్లాగే ఇవాళ ఈ అయోధ్య విషయం అనేది ఇవాళతో మొదలు కాలేదు. ఆనాటి రథయాత్ర నుంచి కూడా తీసుకుంటే అప్పుడు జరిగిన చందాల వసూళ్ల దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా మొత్తం నిగ్గుదేల్చాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. దీనికి గాను ఒక జ్యుడిషియరీ కమిషన్ వేయాలి, లేకపోతే జాయింట్ పార్లమెంట్ కమిటీని వేయాలి. ఎందుకనంటే ఇది రామాలయం అనేది ఇక్కడ ప్రతి భారతీయుడికి, ప్రతి పౌరుడికి సంబంధించిన విషయం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ విధానాన్ని అవలంబిస్తుంది. సెక్యులర్ విధానం అవలంబించడం అంటే ఒక మతానికి సంబంధించిన దానికే కాదు, అన్ని మతాలకి కట్టుబడి ఉంది, అన్ని మతాల రెస్పాన్సిబిలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకుంటుంది. ఆ విధానంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అందుకనే మీరు ఆలోచన చేయాలి. ఆనాడు మేము శిలాన్యాసం చేసాము, ఆనాడు మేము శిలాన్యాసం చేయబట్టి ఇవాళ మీరు మందిరం కట్టారు. ఆనాడు మాకు ఎంత రైట్ ఉందో ఇవాళ కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్ మాకు అంత ఉందనేది ఈ పబ్లిక్ ఇక్కడ ఈ
పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇకపోతే మీరు ఇదే బీజేపీ మొన్నటి దాకా కూడా ఈ అయోధ్య మొత్తాన్ని కూడా ఒక పొలిటికల్ ప్రాజెక్ట్ కింద నడుపుకుంది. ఎందుకనంటే ఓట్లు దండుకోవటానికో లేకపోతే ఏదో చేయటానికో ఈ రకంగా వాళ్ళు ఇది చేసుకున్న వాళ్ళు ఎంత మటుకు ఫండ్స్ ఎంత మటుకు క్లారిటీగా ఉన్నారు అనే దాని మీద ఇదంతా కూడా పెద్ద డొల్లతనం కనిపిస్తూ వస్తుంది. ఇది పక్కన పెడితే అంత సెక్యూర్డ్గా ఉండాల్సిన ప్లేస్లోనే 70 సార్లు సీసీ కెమెరాను బంద్ చేశారంటే అక్కడ సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఎంత ఉన్నాయి అనే దాని మీద కూడా దీని మీద ఒక హోమ్ డిపార్ట్మెంట్ దీని మీద క్లియర్ కేటగారికల్గా ఒక రివ్యూ జరపాల్సిన బాధ్యత కూడా వాళ్ళందరికీ ఉందనేది ఈ రకంగా ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. అట్లాగే సుప్రీంకోర్టు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవేవైతే పాయింట్స్ అన్నీ ఉన్నాయో వీటన్నిటిని మీరు కన్సిడర్ చేయండి, వీటన్నిటిని మైక్రో లెవెల్లో ఆడిట్ చేయించండి. అట్లాగే అక్కడ సిస్టమ్స్ ఆడిట్ జరగాలి. ఏ సిస్టమ్స్ ఆడిట్ జరిగి ఎక్కడి నుంచి ఎట్లా నడుస్తుంది, ఫండ్స్ ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఎవరు దీని మీద బాధ్యత తీసుకుంటున్నారు అనే దాన్ని అంతా కూడా సుప్రీంకోర్టు దీన్ని బయటకు తీయాల్సిన విషయంగా తీసుకొని దీన్ని సపోర్ట్ చేయాల్సిందిగా మేము సుప్రీంకోర్టుని కూడా కోరుతున్నాం. ఎందుకనంటే రామ మందిర్ ఇష్యూలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారమే ఈ మందిరం ఏర్పాటు కూడా జరగటం అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇంకొక విషయం ఏంటంటే ఈ సుప్రీంకోర్టు చాలా టెంపుల్స్ విషయంలో అనంత పద్మనాభ స్వామి విషయంలో అయినా కానివ్వండి, వేరే టెంపుల్ విషయంలో కానీ ఏ రకమైన డెసిషన్స్ తీసుకుందో అట్లాంటి దానికంటే కూడా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని దీని అంతటినీ కూడా చేసి ఒక సపరేట్ కమిటీ ఏర్పాటు చేసి వాటన్నిటినీ కూడా నిధులు నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సంరక్షించే బాధ్యతగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా సుప్రీంకోర్టు తీసుకోవాల్సిందని కోరుకుంటూ ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో వివరిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.